దీపావళి వచ్చింది, ఇంటింటా వెలుగులు, ముఖాల్లో చిరునవ్వులు. ఇలాంటి వేళ ఆనందాన్ని రెట్టింపు చేసే గౌరీ ఫైర్ వర్క్స్ స్పెషల్ ఆఫర్. కేవలం 100 రూపాయలకి 100 కాకరవత్తులు. అవునండి, నిజం. ఇంత తక్కువ ధరకే బోలెడని టపాసులు. హోల్సేల్ ధరలకే అన్ని రకాల దీపావళి టపాసులు అందుబాటులో. ఫ్యామిలీ కిట్స్, కలర్ మతాబులు, చిచ్చుబుడ్లు, ఆకాశంలో నక్షత్రాలు విరజిమ్మే రెయిన్బో షాట్స్, ఇలా అన్ని ఒకే చాట చాలా తక్కువ ధరకే. నాణ్యతకు ప్రతీక గౌరీ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్. భద్రత, విశ్వాసం, ఆనందం ఇవన్నీ మీకోసం. ఈ పండుగను సురక్షితంగా జరుపుకుందాం. మన దీపావళి మన ఆనందం. మరి ఇంకెందుకు ఆలస్యం, గౌరీ ఫైర్ వర్క్స్ దగ్గరకు రండి. ఈ పండుగను ఆనంద వెలుగులతో నింపుకోండి. మా ఫోన్ నెంబర్ 8008143003 లేదా 9030314081. గౌరీ ఫైర్ వర్క్స్ మీ ఆనందానికి వెలుగు నింపే పేరు. మా చిరునామా పెదపారుపూడి గ్రామం, గుడివాడ టు విజయవాడ రోడ్డు పక్కన, పెదపారుపూడి మండలం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల విధి నిర్వహణలో ఎవరైనా ఆటంకాలు కలుగజేస్తే సహించేది లేదన్న కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసులపై పేర్ని నాని ప్రవర్తించిన తీరును ఖండించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్. విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా శ్రీ చైతన్య సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపిన చైతన్య కళాశాల ప్రిన్సిపల్. విద్యార్థుల కోలాహల నడుమ ఘనంగా జరిగిన కళాశాల ఉత్సవ కార్యక్రమం. లైసెన్స్ లేకుండా దీపావళి సామాగ్రి అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్. ఇప్పటి వరకు 220 షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపిన జిల్లా ఎస్పీ. ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీగా తమ సిబ్బందికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ నందు ఆర్పేట సిఐ మరియు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరిగిన మాటల యుద్ధం అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఇదే నిర్వహణ చేస్తున్న తమ సిబ్బందిని బెదిరించే రీతిలో మాజీ మంత్రి ప్రవర్తించిన తీరు సరికాదని, దీనిని కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. దీనిపై విచారణ చేపట్టి పేర్ని నానిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లకు ఎవరైనా రావచ్చు, కానీ పోలీసులపై బెదిరింపు దాడులకు దిగేలాగా మాట్లాడితే సహించేదే లేదంటూ ఆయన హెచ్చరించారు. పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెళ్ళమని చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో. విల్ ట్రై అవర్ బెస్ట్
to be as respectful as possible. Thank you. వికేఆర్ అండ్ విఎన్బి ఫంక్షన్ హాల్ నందు శ్రీ చైతన్య కళాశాల ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు మరియు సినీ గీతాలకు నృత్య ప్రదర్శన పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపుల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు సత్కరించడం జరిగింది. వారితో పాటుగా పూర్వ విద్యార్థులు పలు ప్రైవేటు కంపెనీల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగం సంపాదించిన వారికి సైతం మెమోరాండం అందించి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గతంలో తమ విద్యార్థులు సాధించిన మంచి మార్పులే మా కళాశాల ఎదుగుదలకు తొలిమెట్లు అని తెలిపారు. మంచి విద్యాబోధనలు అందజేయడంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఉత్తమ స్కిల్స్ నేర్పించడంలో శ్రీ చైతన్య కళాశాల ఎప్పుడు ముందుంటుందని ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో తమ కళాశాల నుండి విద్యార్థులు మంచి మార్కులు సాధించేలాగా తమ ఉపాధ్యాయులు ఉత్తమ బోధనలు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థులను పాల్గొన్నారు.
గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు గుడివాడ శ్రీ చైతన్య కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ అనేది వికేఆర్విఎన్బి ఫంక్షన్ హాల్లో జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా పిల్లలందరికీ కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ గాను మనం సత్కరించుకోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య కాలేజ్ గుడివాడలో స్థాపించి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా శ్రీ చైతన్య కాలేజ్లో టౌన్ ఫస్ట్లు, స్టేట్ సెకండ్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు కంటిన్యూస్గా రావడం జరిగింది. శ్రీ చైతన్యకి జూనియర్ ఇంటర్ విభాగంలో కానీ, సీనియర్ ఇంటర్ విభాగంలో కానీ మరి ఏ కాలేజీ కూడా పోటీ లేని విధంగా మా పిల్లలకి ఆ రిజల్ట్ రావడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, గుడివాడలో ఉన్న ఫ్యాకల్టీ ఇంకా ఏ బ్రాంచ్లో కూడా లేరు. ఆల్మోస్ట్ శ్రీ చైతన్యలో ఫస్ట్ ఇయర్ 98% పాస్ పర్సంటేజ్తోనూ, సెకండ్ ఇయర్ 99 పాస్ పర్సంటేజ్తోనూ రిజల్ట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు హైయెస్ట్ మార్క్స్ జూనియర్ విభాగంలో 466, ప్రీవియస్ ఇయర్ 466, ఈ ఇయర్ కూడా 466తో 3 విద్యార్థులు, 465తో 4 విద్యార్థులు, ఆ విధంగా 450 అబౌవ్ సుమారుగా 50+ మెంబర్స్ రావడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్లో 436 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 రావడం జరిగింది. ఇది స్టేట్ సెకండ్ ర్యాంకు, టౌన్ ఫస్ట్ ర్యాంకు, అలాగే వరుసగా 430, 433 అలా 420 పైన అంటే 95% పైన దరిదాపు 13 మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో ఉన్నారు. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో కూడా 991 ఎంపీసీలోను ఉషాప్రియ అని, దేదీప్య సాయని, బైపీసీలో ఉషాప్రియ అని ఇద్దరికీ కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కార్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. 2 విభాగాల్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావటం, అలాగే ప్రతిభా పురస్కార్ అవార్డు కృష్ణా జిల్లాలో రావటం కృష్ణా జిల్లాలో ఏకైక కాలేజ్ అండి. ఎంపీసీ బైపీసీలో రెండిట్లో కూడా ఇలా రావటం ఇదే ఫస్ట్ కాలేజీ. గుడివాడలో తప్ప ఇంకెక్కడ ఏ కాలేజీకి ఇలా రాలేదు. అలాగే ఆ తర్వాత కూడా గుడివాడలో 991 తర్వాత ఎంపీసీ బైపీసీలో 990, 989, 989 ఇలా వరుసగా టాప్ మార్క్స్ టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ కూడా గుడివాడ శ్రీ చైతన్య ఉన్నాయి. ఈ రిజల్ట్ రావడానికి ముఖ్యంగా మా పిల్లల్లో ఉన్నటువంటి ఆ అత్యుత్తమైన ప్రతిభ, అలాగే వాళ్ళకి సహకరించినటువంటి మా ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరికీ కూడా ఇంతేకాదు, అంతకుముందు బయటికి వెళ్ళిపోయిన విద్యార్థులు, మా ప్రీవియస్ విద్యార్థులు, ఐఐటీలోను జేఈలోను చదివిన విద్యార్థులు కాకుండా లోకల్లో ఉన్న లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి కూడా ఇవాళ మేము ఒక 2-3 స్టూడెంట్స్ని మా నోటీస్కి వచ్చిన స్టూడెంట్స్ సత్కరించడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో 32 lakhs ప్యాకేజ్తోను అలా నందిని అని, అలాగే 55 lakhs ప్యాకేజ్తో గంగా రేణుక అని వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే రీసెంట్గా 2 పిల్లలకి డిఎస్సిలో 100 లోపు ర్యాంక్ రావడం జరిగింది మా పాత విద్యార్థులకి. ఇలా చెప్పుకుంటా పోతే మా నోటీస్కి వచ్చిన వాళ్ళలో చాలామంది పిల్లలు ఇలాంటి మంచి ర్యాంకులతో మంచిగా సెటిల్ అవుతున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో కానీ మంచి ప్యాకేజీలతో సెటిల్ అవుతున్నారు. దీని అందరికీ కారణం శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ఆ కరికులమేనండి. దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్, దానికి సహకరిస్తున్న విద్యార్థులు. సో ఇదండి చైతన్య విద్యార్థులు. మీరు ఇప్పటి వరకు మా పేరెంట్స్ మా స్టూడెంట్స్ ఎలా సహకరించారో అలాగే మా స్టూడెంట్స్ కూడా అలాగే సహకరిస్తూ ఈ చైతన్య కాలేజీ ఇంకా మంచిగా అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని కోరుతున్నాను. యోగా గురువులు, సామాజికవేత్త, గుడివాడ మున్సిపల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు నవోదయ శ్రీనివాస్ సతీమణి కంచార్ల శివలీల అకాల మరణం అనంతరం నేడు పెదకర్మ సందర్భంగా మున్సిపల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ షాప్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గుడివాడలో ఏ సేవా కార్యక్రమం చేసినా తనవంతు సహాయం అందచేయటమే కాకుండా ఎంతో మందికి యోగాపై అవగాహన కలిగిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి శ్రీనివాస్. అటువంటి వ్యక్తికి తీరని లోటుగా ఆ ఇంట విషాదం నెలకొనడం తమకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని తెలియజేశారు. కంచార్ల శివ లీల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నేడు తమ వంతుగా ఈ సేవా కార్యక్రమానికి నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గఫూర్, కొత్త సుబ్బారావు, గజవల్లి బాలకృష్ణ, ఆర్ఎస్వీఎస్ గుప్తా, వేముల కుటుంబరావు, రవ హేమంత్, ఫణీంద్ర కుమార్, రవ స్వామి, వలంకొండ రంగారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మున్సిపల్ స్టాఫ్స్ అసోసియేషన్ తరఫున ఆధ్వర్యంలో యోగా గురు నవోదయ బుక్ సెంటర్ అధినేత కిడియన్ శ్రీనివాస్ గారి సతీమణి కంచర్ల శివలీల గారి పెద్దగారి సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఆమె పేరున అన్న క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశామండి. ఆమె ఆత్మ శాంతి కలగాలని, అలాగే మా అసోసియేషన్ తరఫున అందరికీ భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారండి.
మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు నవోదయ శ్రీనివాస్ గారు సతీమణి 11 రోజుల క్రితం అకాల మరణం చెందారు. ఆవిడ కార్యక్రమం ఈరోజు పెద్దకరం 11 రోజుల సందర్భంగా మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకి అన్న వితరణ చేయదలుచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి, ధార్మిక సంస్థలకి అన్నిట్లోనూ కూడా ఆయన చాలా యాక్టివేట్గా ఉండి చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి లోటు జరగటం, ఆ కుటుంబంలో తీరని లోటు జరగటం చాలా బాధగా ఉంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి మా మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. నవోదయ శ్రీనివాస్ గారి భార్య కంచెల లీలావతి గారు స్వర్గస్థులయ్యారు. ఆయనకి వచ్చిన కష్టం ఎవరో తీర్చలేంది. ఆయన ఎవరిని పిలిచినా సరే చక్కగా వెన్నంటి అండగా నిలబడతారు. మా మున్సిపల్ అసోసియేషన్ తరఫున ఆయన చేస్తున్నారు. ఆ చనిపోయిన ఆమెకి భగవంతుడు శాంతి కలిగించాలని ఆమె పేరుతో ఇవాళ అన్న సత్రంలో భోజనాలు ఏర్పాటు చేశామండి. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు అంకుర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ లీలామహల్ రోడ్లోని నవ ప్రహర్ష వొకేషనల్ కళాశాలలో సిపిఆర్ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అందించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనిల్ ప్రసాద్, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గుడివాడ ప్రజలందరికీ మరియు నవప్రహర్ష వొకేషనల్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఇవాళ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారు. అంటే కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. ఈ రెండింటిని మనం ఎట్లా ఆగిపోయిన వాటిని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలనే దానికి ఇది అందరూ తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశం. దీని గురించి అంకుర హాస్పిటల్ మరియు ఐఎంఏ గుడివాడ శాఖ ఇద్దరు కలిపి సంయుక్తంగా ఈ కాలేజ్ వాళ్ళ కోఆపరేషన్తో చేస్తున్నాము. సో దీని గురించి మన రవి గారు అంకుర హాస్పిటల్ ఇంటెన్సివిస్ట్ ఈయన ఒక 2 మాటలు చెప్తారు, ప్లస్ చేసి చూపిస్తారు. కార్డియోపల్మినరీ రిససిటేషన్ అంటే సార్ చెప్పినట్టు ఆగిపోయిన గుండెని, ఊపిరిని తీసుకోవడం ఆపేసిన దాన్ని రీస్టార్ట్ చేయటాన్ని కార్డియోపల్మినరీ రిససిటేషన్ అంటారు. ఇది ఎవరైతే గుండె ఆగిపోయిందో వాళ్ళకి ఇమీడియట్గా చేయాలి. ఇమీడియట్గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 3-4 నిమిషాల్లో స్టార్ట్ చేస్తే అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో మనం 3-4 నిమిషాలు అని చెప్పాం కాబట్టి ఇది హాస్పిటల్కి వెళ్ళేదాకా టైం ఉండదు. అందరూ నేర్చుకోవాలి, కామన్ పబ్లిక్ కూడా నేర్చుకోవాలి. వెస్ట్రన్ వరల్డ్లో అందరూ కామన్ పబ్లిక్ కూడా ట్రైన్ అయి ఉంటారు. ఇండియాలో ఇది ఒక 2% మాత్రం పబ్లిక్ మాత్రమే దీని గురించి ఐడియా ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది నేర్చుకొని మనం మన తోటి వారికి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీగా తమ సిబ్బందికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ నందు ఆర్పేట సిఐ మరియు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరిగిన మాటల యుద్ధం అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఇదే నిర్వహణ చేస్తున్న తమ సిబ్బందిని బెదిరించే రీతిలో మాజీ మంత్రి ప్రవర్తించిన తీరు సరికాదని, దీనిని కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. దీనిపై విచారణ చేపట్టి పేర్ని నానిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లోకి ఎవరైనా రావచ్చు, కానీ పోలీసులపై బెదిరింపు దాడులకు దిగేలాగా మాట్లాడితే సహించేదే లేదంటూ ఆయన హెచ్చరించారు. పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెళ్ళమనే చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ
లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో. విల్ ట్రై అవర్ బెస్ట్ టు బీ యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసుల విధి నిర్వహణలో ఎవరైనా ఆటంకాలు కలుగజేస్తే సహించేది లేదన్న కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసులపై పేర్ని నాని ప్రవర్తించిన తీరును ఖండించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్. విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా శ్రీ చైతన్య సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపిన చైతన్య కళాశాల ప్రిన్సిపల్. విద్యార్థుల కోలాహల నడుమ ఘనంగా జరిగిన కళాశాల ఉత్సవ కార్యక్రమం. లైసెన్స్ లేకుండా దీపావళి సామాగ్రి అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్. ఇప్పటి వరకు 220 షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపిన జిల్లా ఎస్పీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.